Hi guys, this is Raghu and welcome back to my channel. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీస్ మధ్య వార్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్పెషల్లీ 80s 90sలలో నటసింహం నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిల మధ్య పోటీ నువ్వా నేనా అనేలా హోరాహోరీగా ఉండేది. ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదనుకోండి, అది వేరే విషయం. అయితే ప్రజెంట్ ఈ మెగా వర్సెస్ నందమూరి లెగసీని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్లు తమ భుజాలపై మోస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ అండ్ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి పోటీ ఉన్నప్పటికీ పర్సనల్ గా మాత్రం వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్లీ బాండింగ్ అయితే ఉంది. గట్టి పోటీ ఉన్నప్పటికీ RRR మూవీ ముందు వరకు ఆ పోటీ హెల్దీగానే ఉండేది. ఆ ఫ్రెండ్లీ బాండింగ్ తోనే ఎలాంటి ఈగోస్ లేకుండా ఇద్దరు కలిసి RRR లాంటి బిగ్ పాన్ ఇండియన్ మూవీలో నటించడం, అది కాస్త ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఓవర్ నైట్ లో ఏకంగా గ్లోబల్ స్టార్స్ గా ఎదిగిపోయారు. అయితే ఈ సినిమా విజయం ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఫ్యాన్స్ రూపంలో అంత నష్టాన్ని కూడా తీసుకొచ్చింది. RRR మూవీ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు పీక్స్ కు చేరుకున్నాయి. RRR మూవీ విజయంలో క్రెడిట్ మా హీరోదంటూ బీభత్సమైన రచ్చ మొదలైంది. అది ఎంతలా ఎఫెక్ట్ చూపించిందంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర మూవీతో పాన్ ఇండియన్ రేంజ్ లో ఆడియన్స్ ముందుకు రాగా మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ డే 1 178 కోట్ల రికార్డు ఓపెనింగ్స్ తో లాంగ్ రన్ లో దాదాపుగా 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్లతో రికార్డు సృష్టించాడు తారక్. అయినప్పటికీ నందమూరి అభిమానులు మాత్రం కొంత నిరాశలోనే ఉన్నారు. దీనికి కారణం సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీ. ఈ సినిమాకు మెగా అభిమానులు నెగిటివ్ ప్రచారం గట్టిగానే చేశారని, లేకపోతే ఈ సినిమా 1000 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టగలిగేదని నందమూరి అభిమానుల వెర్షన్. సో ఈ విషయంలో బాగా హట్ అయిన నందమూరి ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీతో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అయి మొదటి రోజే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇదే అదునుగా సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసేశారు. దీనికి తోడుగా మొదటి రోజే హెచ్డి ప్రింట్ కూడా లీక్ అవ్వడం, ఈ విషయంలో రామ్ చరణ్ పిఆర్ టీం కూడా పూర్తిగా చేతులెత్తేయడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక లాంగ్ రన్ లో ఆల్మోస్ట్ 150 కోట్లకు పైగా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. అలా ఈ సినిమా ఫెయిల్యూర్ లో నందమూరి అభిమానుల పాత్ర కూడా గట్టిగానే ఉంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 మూవీతో ఆడియన్స్ ముందుకు రాగా మళ్ళీ అదే రేంజ్ లో నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు. సో ఇలా ఈ ఇరువురి ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ వారికి గట్టిగానే తెరలేపారు. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఇద్దరి అప్కమింగ్ సినిమాల విషయంలో కూడా బిజినెస్ డీల్స్ దగ్గర నుండి అప్పుడే కంపారిజన్స్ కూడా మొదలైపోయాయి. ఇందులో ఎవరిపై పైచేయి సాధించారు అనే దానిపై పెద్ద డిబేటే నడుస్తోంది. సో ఇందులో ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దాదాపుగా 200 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్స్ అండ్ సాంగ్స్ అన్నింటికీ కూడా పాన్ ఇండియన్ స్థాయిలో సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో సినిమాపై పాన్ ఇండియన్ వైడ్ అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ కూడా డబుల్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇక ట్రేడ్ లో కూడా విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది. అందుకే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కళ్ళు చెదిరేలా బిజినెస్ డీల్స్ అయితే జరుగుతున్నాయి. ట్రేడ్ లో ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే ఓవర్సీస్ లో అతి ముఖ్యమైన నార్త్ అమెరికా మార్కెట్ కి సంబంధించి ఆల్మోస్ట్ $10 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 45 నుండి 50 కోట్ల రేంజ్ లో బిజినెస్ డీల్ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా చిక్రీ సాంగ్ తో పాన్ ఇండియన్ వైడ్ అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో ఈ సినిమా ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సంస్థ దాదాపుగా 20 కోట్ల రేంజ్ లో భారీ ధరకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటు థియేట్రికల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపుగా 150 కోట్ల రేంజ్ లో జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ తేలాల్సి ఉంది. అయితే ఇందులో మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా నాన్ థియేట్రికల్ అదే ఓటీటీ రైట్స్ కి సంబంధించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అన్ని భాషలకు సంబంధించి ఆల్మోస్ట్ 140 కోట్ల రేంజ్ లో నెట్ఫ్లిక్స్ సంస్థతో
భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. సో దీన్ని బట్టి పాన్ ఇండియన్ మార్కెట్లో రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్, దేవరా, వార్ 2 లాంటి వరుస పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత కన్నడ సెన్సేషన్ పవర్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దాదాపుగా 400 కోట్ల రేంజ్లో అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ టోన్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిసి ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో హాట్ ప్రాపర్టీగా అయితే మార్చేశాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుండగా ప్రస్తుతం జోర్దాన్లో కీలక యాక్షన్ షెడ్యూల్ అయితే జరుగుతోంది. 1970s నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మాఫియా లీడర్గా కనిపించబోతున్నాడని టాక్. ఇందుకు సంబంధించి రీసెంట్గా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవ్వడంతో సినిమాపై మరింత హైప్ను పెంచేశాయి. ఇటు ట్రేడ్లో కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అందుకే ఈ సినిమాకు సంబంధించి కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే భారీ బిజినెస్ డీల్స్ అయితే జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న ట్రేడ్ లెక్కల ప్రకారం ఓవర్సీస్లో నార్త్ అమెరికా మార్కెట్కి సంబంధించి ఆల్మోస్ట్ $12 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 50 నుండి 60 కోట్ల రేంజ్లో భారీ బిజినెస్ డీల్ జరిగినట్లు సమాచారం. ఇక థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా పాన్ ఇండియన్ వైడ్ దాదాపుగా 250 నుండి 350 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా డ్రాగన్ సినిమాకు సంబంధించి భారీ ఓటీటీ డీల్ పై ట్రేడ్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా విపరీతమైన చర్చ అయితే నడుస్తోంది. సినిమాపై ఉన్న బీభత్సమైన హైప్ అండ్ క్రేజ్, ఎన్టీఆర్ సినిమాలకున్న సక్సెస్ రేట్ దృష్ట్యా ఆల్మోస్ట్ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 155 కోట్ల రేంజ్ లో మంచి ప్రీషియస్ రేట్ కి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్ లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఓటీటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా థియేట్రికల్ రిలీజ్ అయిన దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. సో ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ కాకముందే ఈ రేంజ్ బిజినెస్ డీల్స్ జరగడం అనేది ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ కి నిదర్శనమనే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా పెద్ది వర్సెస్ డ్రాగన్ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ డీల్స్ ప్రకారం చూస్తే ఒక రకంగా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీపై ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో పైచేయి సాధించాడనే చెప్పాలి. బట్ ఏది ఏమైనప్పటికీ షూటింగ్ కూడా కంప్లీట్ కాకముందే ఇంతటి భారీ డీల్స్ క్లోజ్ కావడం అనేది ఇండస్ట్రీలో అరుదైన విషయం. దీన్ని బట్టి పాన్ ఇండియన్ మార్కెట్లో ఎన్టీఆర్ రామ్ చరణ్లకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్. డ్రాగన్ వర్సెస్ పెద్ది సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ డీల్స్ విషయంలో ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.